నిరుద్యోగ యువతపై పగ, నిలువెల్ల దగ, పాత దరఖాస్తులన్నీ రద్దు, కొత్తవన్నీ పెండింగ్. ఏడాదిగా యువ వికాసం కోసం ఎదురుచూపు. గత ఫిబ్రవరిలో ఇస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటన. దరఖాస్తుల స్వీకరణ మొదలే కాని పథకం. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 10 లక్షలకు పైగా యువత దరఖాస్తుల తొలగింపు. రుణాల కోసం నెలలుగా దరఖాస్తుదారుల నిరీక్షణ. పథకం ఊసే ఎత్తని ముఖ్యమంత్రి మంత్రులు. రాజీవ్ యువ వికాసం ఆర్వైవి పథకంపై ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం యువతకు అతి గతి లేకుండా చేసింది. సబ్సిడీ రుణాలను అందిస్తామని ఊదరగొట్టి ప్రకటన పేరిట ప్రచారం చేసుకున్న సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఆ పథకం దరఖాస్తుల స్వీకరణతోటే ఆటకెక్కింది. గత ఏడాది గడిచినా ఇప్పటికీ రుణాలు మంజూరు చేయనేలేదు. ప్రభుత్వ పెద్దలను అడిగిన స్పందన కరువైంది. మరొక వైపు గత బీఆర్ఎస్ హయాంలో రుణాల కోసం యువత చేస్తున్న దరఖాస్తులను సైతం ఆన్లైన్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ తొలగించింది, ఏకంగా రద్దు చేసింది. దీంతో అసలు ఈ ప్రభుత్వం రుణాలను ఇస్తుందా ఇవ్వదా అనేది తెలియక యువత ఆందోళన చెందుతున్నది. తక్షణం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. యువ వికాసం పేరుట విదేశీ విద్యకు సహాయం చేస్తానన్నారు. అదేవిధంగా దరఖాస్తులు చేసుకోమన్నారు. 10 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలకు పైగా దరఖాస్తులను కూడా తొలగించింది. యువ వికాసం కింద ఎన్ని రకాల హామీలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం మనం చూసినాం. నిరుద్యోగ యువతకు ఇంకా భృతి అన్నారు. విద్యను చదువుకోవడానికి డబ్బులు ఇస్తాను అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ గంగల కొట్టుకపోయినాయి, గాలికి ఎగిరిపోయినాయి. వాటి మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, మంత్రి మాట్లాడతలేరు. నిరుద్యోగులు పాత దరఖాస్తులు అన్నిటినీ రద్దు చేసిండ్రు. కొత్తవి కనీసం వాటి పరిశీలించకుండా పెండింగ్లో పెట్టిండ్రు. మరి 2 ఏళ్ళు గడిచినా యువ వికాసం అనేది, ఆ పథకం అనేది అమలు జరుగుతలేదు.